ఆంధ్రప్రదేశ్ ఈరోజు క్యాబినెట్ భేటీ జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో క్యాబినెట్ ప్రారంభమైంది. అయితే క్యాబినెట్ ప్రారంభం కాగానే కొద్ది నిమిషాలకే ఎమ్మెల్సీ ప్రమాదంలో సాబ్జీ ఎమ్మెల్సీ మృతి చెందాడు అన్న వార్త క్యాబినెట్లో తెలియగానే హుటాహుటిన జగన్మోహన్ రెడ్డి గారు మౌనం పాటించారు. క్యాబినెట్ అంతా కూడా ఓ 2 నిమిషాలు మౌనం పాటించిన తర్వాతే క్యాబినెట్ సమావేశం ప్రారంభమైంది. ఇక ఈ క్యాబినెట్లో ఏం నిర్ణయాలు తీసుకుంటారు, అసలు ఏం జరుగుతుంది ఈసారి అని చాలామంది ఉత్కంఠంగా ఎదురుచూస్తున్నారు. చాలా గుడ్ న్యూస్, తీపి కబురు అయితే క్యాబినెట్ ద్వారా తెలియపరిచారు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు. జనవరి నుంచి అంటే రాబోయే నెక్స్ట్ మంత్ నుంచి ఇంకా సామాజిక పెన్షన్లు 2750 నుంచి 3000కు పెంచుతూ ఉత్తర్వులు జారీ అయింది క్యాబినెట్లో ఈరోజు. అలాగే ఆరోగ్యశ్రీలో చికిత్స పరిమితిని ఏకంగా 25 లక్షలకు పెంచుతూ జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకోవడం జరిగింది. జనవరిలో వైఎస్ఆర్ ఆసరా, చేయూత పథకాలు అమలుపై కూడా క్యాబినెట్లో చర్చలు జరిపి ఆమోద ముద్ర వేశారు. విశాఖలో లైట్ మెట్రో ప్రాజెక్ట్ డిపిఆర్కు ఆమోదం లభించింది ఈసారి ఈ క్యాబినెట్ భేటీలో. ఇక జనవరి నుంచి జగనన్న ఆరోగ్య సురక్ష 2వ విడత కూడా ప్రారంభమయ్యేదానికి క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చుకున్నట్టు తెలుస్తోంది. కుల ఆదాయ ధృవీకరణ పత్రాల మంజూరులో సైతం కొన్ని సమీకరణలు సంస్కరణలను పూర్తిగా మారుస్తూ ఉత్తర్వులు తీసుకున్నారు. ఈరోజు ఏపీ క్యాబినెట్లో జరిగిన ఈ కీలక నిర్ణయాలు రాష్ట్ర ప్రజలను ఎంతో ఆనందానికి గురి చేసేవే. ఆరోగ్యశ్రీ అంటేనే తీసి పక్కన పెట్టిన చరిత్ర చంద్రబాబు నాయుడుది. కానీ ఆ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి నుంచి పోగానే వైసీపీ మొదటి నుంచి కూడా ఆరోగ్యశ్రీని పెంచుతూ పోతుంది. ఇక తాజాగా ఈ క్యాబినెట్ భేటీలో ఏకంగా ఆరోగ్యశ్రీలో పరిమితిని పెంచేస్తూ 25 లక్షల రూపాయలు అయ్యే ఖర్చును కూడా ఆరోగ్యశ్రీలోకి తీసుకొస్తూ జగన్ తన తండ్రి తెచ్చిన ఆరోగ్యశ్రీని తను 4 అడుగులేసి దాన్ని ముందుకు తీసుకెళ్లడంలో 100కు 1000% సక్సెస్ అయ్యారు. సామాజిక పెన్షన్లు వృద్ధులకు కానీ వితంతువులకు కానీ 500 పెంచుకుంటూ పోతామని గతంలోనే జగన్ తన ప్రమాణ స్వీకారం నాడు చెప్పాడు. మాట తప్పని మడమ తిప్పని నేతగా ఎదుగుతున్న జగన్ ఆనాడు చెప్పిన మాదిరిగానే 2750 నుంచి ఏకంగా 3000కు పెంచుతూ అది కూడా ఇప్పుడు నెక్స్ట్ మంత్ జనవరి 1వ తేదీన పెన్షన్లు 3000 రూపాయలు కూడా వీళ్ళందరికీ కూడా వచ్చే అవకాశం ఉంది. ఇలా ఇచ్చిన మాటకు కట్టుబడుతున్న నాయకుడి వైపు ప్రజానికం ఉంటుందా? ఏది పడితే అది సందర్భం సమయం లేకుండా ఏదైనా చెబుతాం, చెప్పింది చెయ్యమన్న చంద్రబాబు తెలుగుదేశం పార్టీని ప్రజలు నమ్ముతారా? రాబోయే కొద్ది రోజుల్లో ఎన్నికలు ఉన్న తరుణంలో మాట తప్పకుండా ప్రతి ఒక్క హామీ అమలు చేసి ప్రజల ముందుకు వచ్చిన జగన్ గారికి ప్రజలు ఓట్లు వేస్తారు తప్ప ఇతరులకు వేయరు. ఫ్యాను గుర్తుకే ఓటేసి మన ప్రభుత్వం అనుకునే జగన్ గారిని మళ్ళీ అధికారంలోకి ప్రజానికం తీసుకొస్తుందని మనసారా అనుకుంటూ ఈ వీడియోని అసలు లైక్ కొట్టి తప్పక మిత్రులకు షేర్ చేయండి.